వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. సుప్రీం కోర్టులో ఈ రోజు పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పైన ఈ రోజు కొలిక్కి రాబోతుంది. సో ఫిరాయింపు కేసు ఈ రోజు విచారణ చేపడుతున్నారు. అందులో విచారణ జరపనున్న జస్టిస్ బిఆర్ గవాయ్, అలాగే జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీవ్ ధర్మాసనం వీళ్ళు ఈరోజు ఈ పార్టీ మారినటువంటి 10 మంది ఎమ్మెల్యేల పైన కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు. సో బీఆర్ఎస్ నేతలు పాడి కౌశిక్ రెడ్డి అలాగే కేటీఆర్ దాఖలు చేసిన పిటిషన్ల పైన ఈరోజు విచారణలో తుది నిర్ణయం రాబోతుంది. అలాగే తాజాగా ఇదే అంశంపై బీజేపీ శాసనసభ పక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి కూడా పిటిషన్ దాఖలు చేయడం అనేది జరిగింది. సో మహేశ్వర్ రెడ్డి పిటిషన్ ను బీఆర్ఎస్ నేతలు పిటిషన్ లకు జతపరిచి విచారణ జరిపే అవకాశం ఉందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. మరి సుప్రీం కోర్టు ఈ రోజు ఏం చెప్పబోతుంది? సో తెలంగాణలో ఉప ఎన్నికలు తప్పవా అంటే అవుననే చెప్పేసి చెప్పుకోవచ్చు. అందులో దాదాపుగా మనం చూసుకున్నట్టయితే ఖైరతాబాద్ లో ఉప ఎన్నికలు రావడం మాత్రం ఖాయమని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. దానం నాగేందర్ ఎందుకు ఖైరతాబాద్ లో ఉప ఎన్నికలు రాబోతున్నాయి అంటే చూసుకున్నట్టయితే దానం నాగేందర్ గతంలో బీఆర్ఎస్ పార్టీ పైన గెలిచి తర్వాత బీఆర్ఎస్ కి రాజీనామా చెయ్యకుండా కాంగ్రెస్ పార్టీ పైన కాంగ్రెస్ కనువ తోటి ఎంపీగా పోటీ చేయడం అనేది జరిగింది. సో ఇది చట్టబద్ధ విరుద్ధము. అలాగే ఎలక్షన్స్ అయిన 3 నెలల లోపు ఎవరు కూడా పార్టీ మారడానికి వీల్లేదు. ఇప్పటికి దాదాపుగా 4 నుంచి 5 రాష్ట్రాల వరకు ఈ విధంగా పార్టీ ఫిరాయింపించినటువంటి ఎమ్మెల్యేలకి అక్కడ స్పీకర్ యాక్షన్ తీసుకొని ఉప ఎన్నికలు రావడం అనేది జరిగింది. సో తెలంగాణలో కూడా చట్టం బతికే ఉంది. ప్రజాస్వామ్యం మీద ఇంకా జనాలు నమ్మకం పెంచుకున్నారంటే కేవలం ఇట్లాంటి న్యాయమూర్తులు ఇట్లాంటి సెక్షన్లు ఉండబట్టే. మరి ఆల్రెడీ సుప్రీంకోర్టు ఇక్కడ స్పీకర్ కి చాలా క్లారిటీగా చెప్పింది, ప్రజాస్వామ్యం పైన మీకేమన్నా కొంచెమైనా నమ్మకం ఉంటే డెఫినెట్ గా ఈ 10 మంది పైన యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది. మరి ఇక్కడ నేను ఈ ముగ్గురు గురించి స్పెషల్ గా ప్రస్తావన ఎందుకు చేస్తున్నానంటే డిసెంబర్ లో ఎన్నికలు జరిగినాయి. డిసెంబర్ 3వ తేదీ నాడు రిజల్ట్స్ వచ్చింది. తర్వాత మళ్ళీ మనకి ఎంపీ ఎన్నికలకి ముందు ఎవరు ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ గారు అలాగే కడియం శ్రీహరి వారి కూతురు కోసం పార్టీ జంప్ కావడం అనేది జరిగింది. తర్వాత తెల్లం వెంకట్రావు ఇక్కడ భద్రాచలం ఎమ్మెల్యే. సో ఇక్కడ పోనేమన్నా కాంగ్రెస్ పార్టీకి బలంగా ఉంది లేకపోతే కాంగ్రెస్ పార్టీ అంటే ఇక్కడ కూడా వర్గ పోరులు నడుస్తున్నాయి. ఇక్కడ కూడా కడియం శ్రీహరి దగ్గర కూడా స్టేషన్ గన్పూర్ లో పాత కాంగ్రెస్ వర్సెస్ కొత్త కాంగ్రెస్ నడుస్తుంది. తెల్లం వెంకట్రావుని అసలు కాంగ్రెస్ పార్టీలో ఎవరు తీసుకోమన్నాడు అని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే పోడం వీరయ్య ఆల్రెడీ రోజుకు ఒక స్టేట్మెంట్స్ ఇస్తూనే ఉన్నారు. అక్కడ మళ్ళీ సేమ్ అక్కడ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ అన్నట్టే నడుస్తుంది. మరి ఇంత ఇష్యూలో వీళ్ళ ముగ్గురు పైన చర్యలు తీసుకోవడం మాత్రం ఖాయమని చెప్పేసి అంటున్నారు. తర్వాత ఇంకా మిగతా 7 మంది ఉన్నారు. 7 మందిలో ఆల్రెడీ పటాన్చెరు ఎమ్మెల్యే మాత్రం నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి ఆయన అంటుండు. తర్వాత గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి ఆయన కూడా నేను బీఆర్ఎస్ కావాలని నా పర్మిషన్ లేకుండా కాంగ్రెస్ వాళ్ళ ఫ్లెక్స్లలో నా ఫోటోలు వేస్తున్నారని వారు అంటున్నారు. తర్వాత ఇటు చెవెళ్ళ ఎమ్మెల్యే ఇప్పటి వరకు ఎటువంటి స్టేట్మెంట్ ఇవ్వాలి, ఆయన ఎక్కడ కూడా అనుకూలంగా ఉంటే అక్కడ జంప్ అయితే 2014 టైంలో చూసినాం. సో ఇప్పుడు కూడా ఎక్కడ అధికారం ఉంటే అక్కడ జంప్ కావడం ఆయన నైజం అని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. సో ముగ్గురు మిగిలిన షేర్లింగంపల్లి కావచ్చు, తర్వాత ఇంకొన్ని నియోజకవర్గాలు కూడా ఉన్నాయి. మరి వాళ్ళు కూడా మేము ఇంకా బీఆర్ఎస్ లోనే ఉన్నామని చెప్పేసి రీసెంట్ గా స్టేట్మెంట్ ఇవ్వడం అనేది కూడా జరిగింది. సో మరి ఈ రోజు మాత్రం దాదాపుగా ఈ 3 నియోజకవర్గాలకు మాత్రం ఎన్నికలు పెట్టే అవకాశాలు ఉంటాయని చెప్పేసి కూడా చెప్తున్నారు రాజకీయ విశ్లేషకులు, అడ్వకేట్లు. మరి దీనిపైన సుప్రీంకోర్టు ఫైనల్ డిసిషన్ ఏం తీసుకుంటది అనేది చూడాలి. అండ్ తెలంగాణలో ఉప ఎన్నికలు మాత్రం వచ్చే పరిస్థితి లేవని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. ఎందుకు ఇది అంటున్నానంటే ఆల్రెడీ కాంగ్రెస్ అధికారంలో ఉంది, కొంతమంది ఎమ్మెల్యేలు రావడానికి రెడీగా ఉన్నారు అని చెప్పేసి కాంగ్రెస్ నేతలే అంటున్నారు. మరి కొంతమంది రావాలంటే ఇక్కడ వీళ్ళకి భరోసా కల్పించాలి. వీళ్ళేమో మనకి ఇక్కడ ఏం లేదు, అనవసరంగా బీఆర్ఎస్ లో ఉన్న అంతో ఇంతో ఇజ్జత్ ఉంటుండే, కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి తప్పని చేసినామని చెప్పేసి అనుకుంటున్నారని బీఆర్ఎస్ నేతలు అలాగే వాళ్ళ కొలీగ్స్ చెప్తున్నటువంటి మాట. ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి అంటే కాంగ్రెస్ లో కీలక ఎమ్మెల్యేలు రాబోతున్నారు. అప్పట్లో మంత్రి మల్లారెడ్డి పేరు వినిపించింది, తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు వినిపించింది, తర్వాత రాజశేఖర్ రెడ్డి పేరు వినిపించింది, మల్కాజ్గిరి. సో వీళ్ళందరూ రాబోతున్నారు అని చెప్పేసి అదో రకంగా టాక్ రావడం అనేది జరిగింది. బట్ ఇప్పుడు ఉప ఎన్నికలు ఉంటే వాళ్ళు రావడం మాత్రం కుదరదు, అది మాత్రం క్లారిటీ. ఉప ఎన్నికలు రాకపోతే వాళ్ళు వచ్చే ఛాయిసెస్ ఉన్నాయి. ఏమున్నా ఫైనల్ గా స్పీకర్ కి నోటీసులు ఒకటి ఇవ్వడం అనేది జరిగింది. సో సుప్రీం కోర్టు చెప్పినా కూడా ఒక స్పీకర్ అనే రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వ్యక్తి నోటీసులు కూడా రిప్లై కూడా ఇవ్వడం లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆల్రెడీ చివాట్లు పెట్టడం అనేది జరిగింది. మరి స్పీకర్ కార్యాలయం నుంచి ఏం రిప్లై వస్తుంది, మరి వీరిపైన చర్యలు తీసుకుంటారా లేదా అనేది వేచి చూడాల్సిన విషయం. మరి తెలంగాణలో ఉప ఎన్నికలు రావడం అనేది మీ అభిప్రాయాలు కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.